సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరోయిన్ వాణిశ్రీ గారు మనకు తెలుసు 1960, 70 ఆ దశకంలో ఒక స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ఆ తర్వాత కూడా అత్త పాత్రల్లో, అమ్మ పాత్రల్లో ఒదిగిపోయారు. సో ఇవాళ వాణిశ్రీ గారి బర్త్డే, మరి ఈ సందర్భంగా ఆమె సినీ ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్. అంటే వాణిశ్రీ గారు ఆవిడ సినిమా పరిశ్రమలో ఉమ్, ఆంధ్ర మహిళా సభలో ఆవిడ చదువుకునేవారు. అక్కడే ఆవిడ డ్యాన్స్ నేర్చుకునేవారు. అంటే ఆవిడ వారి అక్కగారు ఇద్దరు అక్కడ చదువుకునేవారు. నెల్లూరు వీళ్ళది. ఈవిడ అసలు పేరు రత్నకుమారి. ఓకే. రత్నకుమారి ఈవిడ దాసం గోపాలకృష్ణ గారి చిల్లర కొట్టు చిట్టమ్మ అనే నాటకంలో నటించేది. చిట్టమ్మ క్యారెక్టర్ చేసేది. అలా ఆవిడకి కొంత రంగస్థల అనుభవం ఉంది. ఈ అనుభవం అంటే యాక్చువల్గా ఈ పిల్లల చదువుల కోసం వీళ్ళ మదర్ నెల్లూరు నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యి అక్కడ చదివిస్తున్నటువంటి క్రమంలో ఈ అవకాశాలు వచ్చాయి. ఉమ్, నాటకాల్లో నటించడం అనే అవకాశం దాసం గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి అవకాశం కూడా అక్కడే వచ్చింది. ఆ తర్వాత ఆవిడ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆవిడేమీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వలేదు. ఉమ్, సావిత్రి గారు ఎలాగైతే చిన్న పాత్రలతో ప్రవేశించారో అలాగే ఈవిడ కూడా చిన్న పాత్రలతోనే ప్రవేశించింది. ఆ చిన్న పాత్రల్లో చెలికత్త పాత్రలు చేసింది ఆవిడ. కమెడియన్ పక్కన చేసింది. ఎన్టీ రామారావు గారు భీష్మ ఈ సినిమాల్లో ఆవిడ చెలికత్తగా కనిపిస్తారు. అలాగే రాజబాబుతో పేరుగా కూడా కనిపిస్తారు ఆవిడ. ఇలా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆవిడకి కొంచెం అంటే ఆవిడలో ఉన్న టాలెంట్ని గుర్తించిన వాడు ఎస్వి రంగారావు గారు. ఉమ్, గుర్తించి ఆయన ఒక సినిమా తీస్తూ అంటే ఏవిఎం వాళ్ళతో కలిపి వాణి కంబైన్స్ అని ఆయనకు ఒక కంపెనీ ఉండేది. దాంతో ఒక సినిమా ప్రారంభిస్తూ ఈవిని తీసుకున్నారు. రత్నకుమారి అనే పేరు గల నటీమణి ఓకే. తీసుకుని వాణి కంబైన్స్ కాబట్టి వాణిశ్రీ అని పేరు మార్చారు. అలా ఆవిడ వాణిశ్రీగా మారింది. రంగారావు గారి బ్యానర్ పేరు. అలా మొదలైన తర్వాత వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా సుఖదుఖాలు. ఓకే. సుఖదుఖాలు సినిమా అది కె బాలచంద్ర గారి నాటకం. మేజర్ చంద్రకాంత్ అనే పేరుతో ఆయన రాసిన నాటకం. ఆ నాటకం రంగస్థలం మీద విపరీతమైన పాపులారిటీ వచ్చింది. దాన్ని తమిళ్లో సినిమా తీశారు. దాంట్లో తను తెలుగులో చేసిన క్యారెక్టర్ని తమిళ్లో చేయాలనుకున్నాడు ఆయన ఎస్వి రంగారావు గారు. కుదరలా. తెలుగులో చేసేటప్పుడు తనే చేయాలి అని అనుకున్నాడు. అనుకుని తనకి సన్నిహితంగా ఉండేటువంటి రాఘవ, తర్వాత ఏకాంబరేశ్వరరావు గారు వీళ్లతో ఫల్గుణ ఆర్ట్స్ అనే ఒక కంపెనీ ఉండేది. ఓకే. ఆ బ్యానర్లో మూర్తి గారి డైరెక్షన్లో ఈ సినిమా తీశారు సుఖదుఖాలు. ఉమ్, తమిళ్లో నగేష్ చేసిన క్యారెక్టర్ని ఇక్కడ చంద్రమోహన్తో చేయించారు. ఉమ్, అలా చంద్రమోహన్ చెల్లెల క్యారెక్టర్లో వాణిశ్రీని తీసుకున్నారు. అదే కీలకమైన పాత్ర. ఆ క్యారెక్టర్లో వాణిశ్రీ విపరీతంగా ఎలివేట్ అయింది. అలాగే దీనికి ముందు బిఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాలో అవకాశం వచ్చింది. ఓకే. అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఆవిడ. తర్వాత బంగారు పంజరం బిఎన్ రెడ్డి గారి బ్యానర్లోనే. అలా నటిగా ఆవిడకి ఒక గుర్తింపు అంటే ఇచ్చిన పాత్రకి న్యాయం చేయగలదు ఇబ్బంది లేకుండా అనేది. ఎంత నిర్దిష్టంగా ఉండేదంటే ఆవిడ దుక్కుపాటి మధుసూదన్ రావు గారిని కలిసి వేషం అడిగింది ఆవిడ. ఉమ్, అడిగితే ఆయన నేను చెప్తాను అన్నాడు. ఆత్మీయులు సినిమా డిజైనింగ్ జరుగుతోంది అప్పుడు. ఓకే. మీరు ఏదో చెల్లెలి పాత్ర ఇస్తే కుదరదండి, హీరోయిన్ క్యారెక్టరే ఇవ్వాలి మీరు అని ఆవిడ ఇన్సిస్ట్ చేసింది. చేశాక ఆత్మీయుల్లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు ఆయన ఏఎన్ఆర్ పక్కన. అలా మొదలై ఆ తర్వాత ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చేసింది ఆవిడ. కోడలు దిద్దిన కాపురం ఇలాంటి సినిమాల్లో నెమ్మదిగా ఆవిడ ఎమర్జ్ అవుతూ వచ్చింది. ఓకే. ఈ ఎమర్జ్ అవుతున్నటువంటి సందర్భము గ్లామర్ రోల్స్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో చాలా పెద్ద విజయాలు ఉన్నాయి ఆవిడకి. ఆ పెద్ద విజయాల్లో ప్రేమ్ నగర్ ఒకటి. అంటే ఒక రకంగా నవలా నాయకి అనేవాళ్ళు ఆవిడ. నవలా నాయకి అంటే ఆ రోజుల్లో నవలా చిత్రాలు విపరీతంగా వచ్చినాయి. ప్రేమ్ నగర్ నవలా చిత్రమే.
జీవంతరంగాలు నవలా చిత్రమే. ఈ 2 సినిమాల్లో ఆవిడే హీరోయిన్. అలాగే విజేత అనేటువంటి నవలని ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో ఆయనే తీశారు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారే. అందులో కూడా వాణిశ్రీ హీరోయిన్. ఇలా దాదాపుగా, అలాగే చక్రవాకం నవల, ఆ చక్రవాకం నవల తెరకెక్కించినప్పుడు కూడా వాణిశ్రీయే హీరోయిన్. ఇలా ఆవిడకి నవలా నాయకి అనేటువంటి ఒక టైటిల్ ఉండేది. ఇలా ఆవిడ హీరోయిన్గా దరిదాపుల్లో ఇంకెవరూ లేరు, వాణిశ్రీ తప్ప. అందరు హీరోలు వాణిశ్రీని పెట్టండి అని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఒక తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా శివాజీ గారు వాణిశ్రీని డేట్స్ తీసుకున్న తర్వాత మాట్లాడండి అనేవాడు ఆయన. ఈ లెవెల్ పాపులారిటీ సంపాదించింది ఆవిడ. సంపాదించి నటిగా తను ప్రూవ్ చేసుకుని చాలా సినిమాల్లో ఆవిడ. ప్రేమ్నగర్లో ఆవిడ చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండింది. ఆ సినిమా విజయంలో ఆవిడది చాలా ప్రముఖ పాత్రే. అంటే నాగేశ్వరరావు గారికి ధీటుగా నటించిన సెక్రటరీలో కూడా, ప్రకాష్ రావు గారి డైరెక్షన్లో వచ్చిన సెక్రటరీలో కూడా ఆవిడ ఆ క్యారెక్టర్ని, అంటే రైటర్ ఏ ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారో ఆ ఆత్మని పలికించేది ఆవిడ తెర మీద. అలా ఆవిడ జనాల హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడింది నటిగా. అదే క్రమంలో నటిగా తన్ని తాను ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరైనా వచ్చి తనని అడిగితే, అంటే సబ్జెక్ట్ బాగుంటే ఏ తరహా సినిమా చేయడానికైనా ఆవిడేం పెద్ద ఇబ్బంది పడేది కాదు. గ్లామర్ రోలా కాదా. ఎన్ఆర్ నంది గారు సినీ జనారణ్యం అని ఒక నవల రాశాడు ఆ రోజుల్లో. అందులో హీరోయిన్ క్యారెక్టర్ కొంత వాణిశ్రీని దృష్టిలో పెట్టుకుని రాశాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ఆయనకి సినిమా రంగంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన చాలా సినిమాలకు స్క్రిప్ట్ డిజైనర్గా ఉన్నాడు, కొన్ని సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించాడు. ఆ సాన్నిహిత్యంలో నుంచి ఆయన కొంత సినీ జనారణ్యంలో హీరోయిన్ క్యారెక్టర్లోకి కొంత వాణిశ్రీని పట్టుకొచ్చాడు అనే ఒక అభిప్రాయం చాలా మందికి ఉండేది. ఈ టైంలో ఆవిడని బాపు గారు, శ్యామ్ బెనగల్ వాళ్ళిద్దరూ అప్రోచ్ అయ్యి, గోరంత దీపం అనే సినిమాలో బాపు గారు, అలాగే అనుగ్రహం అనే సినిమా కోసం శ్యామ్ బెనగల్ గారు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి వీళ్ళిద్దరూ కోరింది ఏంటంటే, మా సినిమాల్లో మీరు మేకప్ వేసుకోవద్దు. వాణిశ్రీని మేకప్ లేకుండా జనం చూడలేరు అంది ఆవిడ. అదొక ఇది ఉండేది ఆవిడ మీద. అంటే ఆవిడ కొంచెం బ్లాక్లో ఉండేది ఆవిడ. అయితే మొత్తం టాప్ టు బాటం ఆవిడ మేకప్ చేసేది, తన కలర్ ప్రపంచానికి తెలియకూడదు అనే ఉద్దేశంతో. పైగా ఆవిడ వచ్చినప్పుడు కలర్ సినిమాలు మొదలైనాయి, అందుకని చాలా కేర్ తీసుకునేది మేకప్కి సంబంధించి. ఈ మేకప్కి టైం పట్టేది. రామారావు గారితో ఎలా ఉండేదంటే, ఆయన 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock విత్ మేకప్ వచ్చి ఆడ కూర్చునేవాడు సెట్లో. దీంతో ఈవిడికి డిలే అయ్యేది. ఈవిడ మేకప్ కొంచెం హెవీ కాబట్టి డిలే అయ్యేది. దీన్ని ఒక కంప్లైంట్గా ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాణిశ్రీని ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నాలు చేశారు ఆ టైంలో. చేసినప్పుడు ఆవిడ నేరుగా వెళ్ళి ఆయనతోనే చెప్పుకుంది. మధ్యలో మధ్యవర్తులతో మాట్లాడటం ఎందుకని చెప్పి వెళ్ళి, బాబు అన్నగారు ఇది పరిస్థితి, అందుకని నాకు కొంచెం టైం పడుతుంది, మీరు జస్ట్ అలా మేకప్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని వచ్చేస్తారు, మా పరిస్థితి అలా కాదు అని చెప్పి కన్విన్స్ చేసి ఆయన దగ్గర నుంచి ఒక అప్రూవల్ తీసేసుకున్నారు. తీసేసుకుని అలా చేస్తూ ఉన్న టైంలో ఈ ఆఫర్స్ రావటం, ఈ గోరంత దీపం, అనుగ్రహం, ఈ 2 సినిమాలు ఆవిడ యాక్సెప్ట్ చేసి ఆయన నటించడం అనేది ఒక గొప్ప విషయం. నటిగా తానేమిటి అనేది ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది ఆవిడ ఈ క్యారెక్టర్ల ద్వారా. చేసింది, చాలా మంచి పేరు వచ్చింది ఆవిడకి. ఇలా తన ప్రస్థానం నడుస్తున్న టైంలో ఎదురులేని మనిషి అనేది ఒక ల్యాండ్ మార్క్ సినిమా ఆవిడ కెరియర్లో. అంటే ఒక రకంగా ఆవిడ సినిమాల నుంచి, అంటే హీరోయిన్గా రిటైర్మెంట్ తీసుకోవడం మంచిది అనే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆ సినిమా అని ఆవిడే చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేశారు ఆవిడ. సింహబలుడు సినిమాలో కూడా రామారావు పక్కన హీరోయిన్గా చేసింది ఆవిడ. అయినప్పటికీ ఆవిడ ఇండస్ట్రీ నుంచి, అంటే హీరోయిన్ క్యారెక్టర్ల నుంచి డ్రాప్ అవడం మంచిది అనే నిర్ణయం తీసుకోవడానికి ఎదురులేని మనిషి కారణం. రీజన్ ఏంటంటే,
అందులో కృష్ణ ముకుంద మురారి అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో మూమెంట్స్ కొంచెం వల్గర్గా అనిపించి ఆవిడ వెళ్ళి రామారావు గారిని అడిగింది, అన్నగారు మూమెంట్స్ చాలా వల్గర్గా ఉన్నాయి, మీరు ఒకసారి డైరెక్టర్ బాపయ్య గారి డైరెక్టర్ ఆ సినిమాకి, అశ్విని దత్ మొదటి సినిమా అది, ఇలా మూమెంట్స్ కొంచెం వల్గర్గా ఉన్నాయి, మీరు ఒకసారి బాపయ్యని పిలిచి మాట్లాడితే బాగుంటుంది అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన తిరస్కరించాడు, నో చెప్పాడు, అలా కుదరదు, ఎందుకంటే ఈ జనరేషన్ టేస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు, ఈ జనరేషన్ టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియదు, నేను ఈ జనరేషన్ కాదు కాబట్టి, అలాగని వాళ్ళు చెప్పిన దాన్ని తప్పని అనలేం కదా, సో ఇక నుంచి సినిమాలు ఇలాగే ఉంటాయేమో అని అనుకోవాలి మనం, అనుకుని ఈ వేలో వెళ్ళిపోదామనైనా అనుకోవాలి, లేదు వదిలేసి వెళ్ళిపోవాలనైనా అనుకోవాలి, రెండే ఆప్షన్స్ మన ముందు ఉంది. నేనైతే ఇంకో 5-6 ఏళ్ళు కొనసాగి వెళ్ళిపోదామని అనుకుంటున్నా, మీ అభిప్రాయం ఏమిటో మీరు నిర్ణయం తీసుకోండి అని మళ్ళీ ఆయన తన జ్వరంలోకి దాన్ని వెళ్ళిపోయాడు. ఓకే, ఈయనే ఇలా మాట్లాడేటంటే ఇండస్ట్రీ ఏమైపోబోతోంది అనేది భయం మొదలై అప్పటి నుంచి నెమ్మదిగా ఆవిడ సినిమాలు తగ్గించుకుంటూ క్రమంగా పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోవడం బెటర్ అనే పరిస్థితికి వచ్చేసింది ఆవిడ. ఈ క్రమంలోనే ఆవిడ వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. అంటే ఆవిడ కెరియర్ పీక్స్లో ఉండగా ఆవిడకి తోడుగా ఆవిడ అక్క బావ ఉండేవాళ్ళు, ఆ వాళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు, ఈవిడేం పెద్ద పట్టించుకునేది కాదు ఏది. ఫైనల్గా ఆవిడకి మ్యారేజ్ అయింది ఓ డాక్టర్ గారితో. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ అక్కా బావలు మోసం చేశారు ప్రాపర్టీకి సంబంధించి అనేది ఆవిడకి అర్థమైంది, గొడవలు జరిగినాయి. అసలు ఏం చేసి డబ్బులు సంపాదించారు మీరు అని కోర్టు నుంచి ఒక ప్రశ్న ఎదురైంది ఆవిడకి. ఈ డిస్ప్యూట్స్లో కోర్టుకు వెళ్ళారు. ఈ అక్కా చెల్లెళ్ల మధ్య వివాదం కోర్టు దాకా వెళ్ళినప్పుడు మీరేం చేసి డబ్బులు సంపాదించారంటే సినిమా యాక్టర్ అంటానికి మీరు ఆ వీడియోస్ చూపిస్తే, ఆ సినిమాల్లో యాక్ట్ చేశారని పోస్టర్లు చూపిస్తే కుదరదు, ఎవిడెన్స్ రసీదులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అడిగారు. అడిగితే ఆవిడ దగ్గర అప్పుడేం లేవు, అయిపోయింది, ఆ చరిత్ర అంతా అయిపోయింది. అప్పుడు అరవింద్ గారు ఈ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వేషం కోసం అప్రోచ్ అయ్యాడు. ఆవిడ రసీదు అడిగి అది తీసుకెళ్లి కోర్టులో వేసి ఆ కేసును ముందుకు నడిపించింది ఆవిడ. ఆ క్రమంలోనే ఆవిడ బొబ్బిలి రాజా సినిమాలో యాక్ట్ చేసింది, తర్వాత సుమన్తో ఒక సినిమా చేసింది. ఆవిడ వచ్చారని ఈవీవి డైరెక్షన్లో శోభన్ బాబు పక్కన చేసింది. ఇలా ఆవిడ కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు వాణిశ్రీది, సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా అద్భుతంగా నడిచిందంటే ఆవిడ స్థాయికి తగ్గట్టుగానే చేసింది. క్యారెక్టర్లు అవి బ్యాడ్ క్యారెక్టర్స్ ఎప్పుడూ చేయలేదు ఆవిడ. ఆవిడ స్థాయిని తనకు తాను కించపరుచుకునే ధోరణో తగ్గించుకునే ప్రయత్నమో ఎప్పుడు చేయలేదు ఆవిడ. అలాగే ఈవిడ జీవితంలో కూడా వివాదాలు లేవు. ఒకటే ఒక వివాదం ఏంటంటే విజయ నిర్మలకి ఆవిడకి చిన్న క్లాష్. అంటే ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి 75లో. జరిగినప్పుడు మండల వెంకటకృష్ణారావు గారు దాన్ని ఆ మొత్తం నిర్వహణ అంతా ఆయనే చేశాడు, ఇప్పటి మండల బుద్ధప్రసాద్ గారి ఫాదర్. ఆ టైంలో సినిమా వాళ్ళనే ఆయన విరాళాలు అడిగాడు, బాబు సభల నిర్వహణ హైదరాబాద్లో చాలా భారీ ఎత్తున జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా డెలిగేట్స్ వస్తున్నారు, దీనికి ఇండస్ట్రీ నుంచి మీరు కూడా కొంత డబ్బులు ఇవ్వాలని అడిగాడు ఆయన. వెంగళరావు గారు ఉన్నాడు అప్పుడు సీట్లో సీఎంగా. ఆ టైంలో 75 ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీ నుంచి ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే కొన్ని నాటకాలు అవి వేసి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అది ఈ వేడుకలకి దీనికి చందాగా ఇవ్వాలని అనుకున్నారు. దానిలో ఒక నాటకంలో వాణిశ్రీ కాంచన అత్తా కోడళ్ళు అనే నాటకం, ఆవిడ లక్ష్మీదేవి గాను ఈవిడ సరస్వతి గాను, అంటే బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి నాభిలోంచి వస్తాడు కాబట్టి కొడుకు గాను ఈవిడ కోడలు గాను ఒక ఫిక్షన్ అల్లి నాటకం ఊరూరా ప్రదర్శించి టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ఈ నాటకంలో ఒక చోట అంటే ఏంటి ఏం చేస్తున్నావు అత్తగారు అంటే కోడలను అడుగుతుంది ఆవిడ. ఈ అత్త కోడళ్ళ సంవాదంలో ఎక్కడికి వెళ్ళావు ఎంత లేట్ అయింది అంటే సినిమాకి వెళ్ళానులే అని, ఒక చోటేమో కథానాయకుని కథాని రామారావు గారి సినిమా రిలీజ్ అయింది అప్పుడు, ఆ సినిమాకి వెళ్ళాను టికెట్లు దొరకలేదు అని, ఇంకో చోటేమో ప్రేమ్నగర్కి వెళ్ళాను టికెట్లు దొరకలేదు అని, ఇలా చెబుతూ
ఒక ఊళ్ళో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు పాత దేవదాస్ సినిమా కోసం ట్రై చేశాను. అక్కినే నాగేశ్వరరావు గారి దేవదాసు టికెట్ల కోసం ట్రై చేస్తే దొరకలేదు. దాంతో ఏదో సినిమా చూసేసాలే అనే డైలాగ్ వాంటెడ్గా చెప్పింది ఆవిడ, ఓకే. వాణిశ్రీ. అదే వేదిక మీద అదే ఈవెంట్లో విజయ నిర్మల్ గారు పాల్గొంటున్నారు. ఆవిడ హర్ట్ అయింది. ఆవిడ డైరెక్టర్ కొత్త దేవదాస్ సినిమా. ఆ సినిమాని దెబ్బతీయటానికి అక్కినే నాగేశ్వరరావు గారు వాంటెడ్గా పాత దేవదాసును రిలీజ్ చేశాడు. రిలీజ్ చేయటం వలన కంపారిజన్ వచ్చి ఆ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. ఓకే. కొత్త దేవదాస్. అటువంటి సందర్భం, ఆ గందరగోళం జరుగుతున్నటువంటి టైంలో ఈవిడ వేదిక మీద నుంచి లక్ష్మీదేవి క్యారెక్టర్ వేసి ఈవిడ ఇలా నేను పాత దేవదాస్కి వెళ్దామని ట్రై చేశాను, నాగేశ్వరరావు దేవదాస్కి టికెట్లు దొరకలేదు అంటాం వీళ్ళని హర్ట్ చేసి. విజయ నిర్మల విజయ నిర్మల డైరెక్టర్ ఆ సినిమాకి, కొత్త దేవదాస్. ఈ వివాదం సందర్భంగా ఆవిడ అప్పటి నటీనట సంఘానికి విషయం తీసుకెళ్ళింది. గుమ్మడి గారు అప్పుడు ఆ బాధ్యతలు చూస్తున్నాడు. ఆయన నోటీస్ ఇచ్చాడు, నువ్వు క్షమాపణ చెప్పాలా, ఆవిడని హర్ట్ చేసావు. ఓకే. ఆ తర్వాత ఆవిడ క్షమాపణ చెప్పింది, సారీ చెప్పింది, కానీ వాళ్ళ మధ్య అతకలేదు. ఆ గ్యాప్ అలా కొనసాగింది. అందుకని కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు ఉండవు వాణిశ్రీ. కారణం ఈ వివాదం. దీని కంటిన్యూషన్లో విజయ నిర్మల్ గారు ఆవిడని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అక్కడ ఆ కాంపౌండ్ వరకు ఆవిడ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణరాజు గారికి 2 పెద్ద హిట్స్ ఇచ్చింది ఆవిడ. ఆయన కెరియర్లో అంటే కృష్ణ గారి కెరియర్లో అల్లూరి సీతారామరాజు అలాగో కృష్ణరాజు కెరియర్లో భక్త కన్నప్ప అలాగే. ఆ భక్త కన్నప్పలో హీరోయిన్ వాణిశ్రీని. దానికి ముందు ఆయనకి ప్రొడ్యూసర్ కావాలి అనేటువంటి ఆలోచన కలిగించినటువంటి కృష్ణవేణి సినిమా, మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో కృష్ణవేణిలో ఈవిడే యాక్ట్ చేసింది వాణిశ్రీ. ఇలా ఆవిడ అంటే చాలామందితో అసోసియేట్ అయ్యి చాలామందికి రకరకాల సహాయాలు చేసి ఇంత చరిత్ర ఉంది వాణిశ్రీ వెనకాల. ఈ రోజున అంటే వాళ్ళ అక్కగారు ఆవిడని మోసం చేసింది, ఆ డబ్బులు ఇబ్బందుల పాలైనాయి, కోర్టు కేసులు అయినాయి, మొత్తానికి అవన్నీ బయటపడింది ఆవిడ. ఈ మధ్య కుమారుడు సూసైడ్ చేసుకుని చనిపోవడం ఒక విషాదం ఆవిడ జీవితంలో. అయినప్పటికీ నిబ్బరంగా తట్టుకొని పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉంది ఆవిడ. 8-10 దాటిపోయినటువంటి వయసులో ఇప్పటికీ ఆవిడ ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన,